నమస్తే అమ్మా, అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో కూర చేసుకుందాం, చూపిస్తాను మీకు. క్యారెట్లు, కొబ్బరి, పచ్చెనపప్పు వేసి కూర చేసుకుందాం. ఇది చాలా రుచిగా ఉన్నది, చాలా ఔషధ గుణాలు కలిగింది. క్యారెట్ మంచిది మనకి, శనగపప్పు మంచిదే. కొబ్బరి ఇంకా కావాల్సిన పదార్థాలమ్మా: క్యారెట్లు ఒక 1/2 కేజీ క్యారెట్, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కారం తక్కువ వేసుకుని పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. శనగపప్పు నానబెట్టుకుందాం 1 గంట. ఇదిగో పచ్చి కొబ్బరి, కాయలో సగం ముక్క, లైట్గా కారం, సరిపడినంత ఉప్పు, పసుపు, నూనె. తర్వాత తాలింపు దినుసులు తాలింపు పెట్టుకునేటప్పుడు చెప్తాను. తాలింపు పెట్టుకుందాం ఈ ఉడకబెట్టుకున్నాక ముందు. ఇవమ్మ క్యారెట్లు చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందాము. కొబ్బరి ఏమో తురుముకుందాము. ఈ పచ్చెనగపప్పు 1 గంట నానబెట్టుకుందాం. కొంచెం వేడి నీళ్ళు పోస్తే చప్పున నానిపోద్ది. 1 గంట నానబెట్టుకుని 3 కలిసి కుక్కర్లో పెడదాం. కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ రానిస్తే చక్కగా క్యారెట్ శనగపప్పు మంచిగా ఉడుకుతాయి, ఎక్కువ కాకుండా. అప్పుడు తాలింపు పెట్టుకుందాం అనమాట. తీసేసి చూసి తాలింపు పెట్టుకుందాం. ఇక అమ్మ క్యారెట్ ముక్కలు కట్ చేసుకున్నా, ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. 1 గంట నానబెట్టుకున్న పచ్చెనగపప్పు చక్కగా నానింది. ఈ 2 కలిపి కొద్దిగా నీళ్ళు పోసుకున్నాం. ఎక్కువ అక్కడ నీళ్ళు ఎక్కువ వండకూడదు. పోసి ఒక 1/2 గ్లాసు అలా పోసుకుని 2 విజిల్స్ పై బాగుంటాయి. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం, స్మెల్ బాగుంటుంది. పొయ్యి అంటించేసుకుని పెట్టుకుందాం. దీంట్లో ఆయిల్ ఏమీ అవసరం లేదా? అక్కడ మనం తాలింపు పెట్టుకుంటాం కదా, తాలింపు దినుసులు అన్నీ వేసుకుని తాలింపు పెట్టుకుని ఇప్పుడు ఇది దీంట్లో పోసేసుకోవాలి. దాంట్లో కొబ్బరితో వేయించుకుంటూ ఈ ముక్కలో శనగపప్పు ఉడికిపోయేటప్పటికి తాలింపులు వేసేసుకున్నాం, నీరు లేకుండా. అమ్మ మన శనగపప్పు ముక్కలు చక్కగా ఉడికింది. ఎక్కువ మెత్తపడినకూడదు, ఉడకాలి అంతే. 2 విజిల్స్ రానిస్తే సరిపోద్ది. దీంట్లోకి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం మనం. ఈ కారం ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే ఇందులో కారం అంత టేస్ట్ ఉండదు. ఏదో లైట్గా వేసుకున్నట్టు వేసుకుని ఇదిగో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకుందాం తాలింపులో. ఉప్పు, పసుపు, లైట్గా కారం, తాలింపు సరిపడిన ఆయిల్, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఇదిగో పచ్చిమిరపకాయ ముక్కలు, ఎల్లుల్లిపాయలు, ఇదిగో కరివేపాకు. ఒక కొబ్బరి సగం ముక్క తీసాం కదా, అది తురుముకున్నది కొబ్బరి. తాలింపు వేగుతుండగా తాలింపులో వేసుకుందాం ఇది. తర్వాత అప్పుడు అవి పోసుకుందాం. ఆయిల్ వేడాక ఇదిగో ఆవాలు వేస్తున్నా. ఆవాలు చిట్పట్టమంటే ఇదిగో జీలకర్ర వేసుకుందాం. ఆవాలు జీలకర్ర మంచిగా వేగాలి. వెల్లుల్లిపాయ వేసుకున్నాం. ఇదిగో ఎండుమిరపకాయలు వేసుకున్నాం. ఎండుమిరపకాయలు కొంచెం 4 కాయలు చిన్న మంచిగా చక్కగా వేసుకోవాలి. బాగా మాడకూడదమ్మా. ఏ తాలింపు మాడినా అసలు కూరకి టేస్ట్ పోద్ది అనమాట. దగ్గరుండి చక్కగా చేసుకోవాలి తాలింపు పెట్టేటప్పుడు. అలాగే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. కారం తక్కువ వేసుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం. ఏంటో చీలికి జాగ్రత్తగా చీలికిలాగా వేసుకుంటే బాగుంటుంది. అలాగే కరివేపాకు వేసుకున్నాం. వేగుతుండగానే కొబ్బరి వేసుకున్నాం. కొంచెం సేపు వేయించుకున్నాం, పొడిగా వస్తుంది కనుక. దీంట్లోనే సరిపడిగా సాల్ట్ వేసుకున్నాం. ఆ శనగపప్పు ఉడికేటప్పుడు మనం సాల్ట్ ఏమి వేయలేదు, ఇందులో వేసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ పప్పు వేసాక చిరిగిపోద్ది, ఎక్కువ చిరిగితే. కొద్దిగా పసుపు వేసుకున్నాం సరిపడినంత. లైట్గా కారం వేసుకున్నాం. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కానీ కొద్దిగానే వేసుకున్నాం, ఎక్కువ అక్కర్ల కారం వేసి చక్కగా వేయించుకున్నాం. చాలా కమ్మగా ఉంటాం మా కూర. పిల్లలకి పెద్దలకి కూడా ఆరోగ్యవంతమైంది. చక్కగా కొబ్బరి మంచిది, మరి క్యారెట్ కూడా మంచిది కదా.
అన్ని రకాలుగాను క్యారెట్ తినమని చెప్తున్నారు కదా డాక్టర్స్. చక్క ఇలా క్యారెట్లు ఎక్కువ దుంపకూరలు ఉండే మన పిల్లలకి పెద్దోళ్ళకి ఇంట్లో ఉండే మన అత్తయ్యలు మామయ్యలు పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ చేసి పెడితే ఈ కూరలు చాలా బాగుంటాయి అమ్మ. కమ్మగా ఉంటాయి, కారం ఎక్కువ లేకుండా కమ్మగా ఉంటాయి. ఇప్పుడు ఇది వేసేసుకుందాం మనం ఉడకబెట్టుకున్న క్యారెట్ను పచ్చనిపప్పు. పిల్లలకి చక్కగా పెట్టచ్చు, కమ్మగా ఉంటుంది కూర, కారం లేకుండా. పెద్దోళ్ళు తినవచ్చు. ఇది మామూలు మన చపాతీలో పులకాల్లో కూడా అయితే చాలా బాగుంటుందమ్మా ఈ కూర, చక్కగా ఉంటుంది. చేసుకోండి, పిల్లలకు పెట్టండి, చక్కగా ఆనందించండి, ఆస్వాదించండి. అలాగే మా ఛానల్ సపోర్ట్ చేయండి అమ్మా. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ చుట్టాలకి స్నేహితులకి అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు. శనగపప్పు ఎక్కువ మామూలు ఉడకాలి కానీ ఎక్కువ కందిపప్పులాగా పేస్ట్ అయిపోకూడదు. చక్కగా ఇది ఇలా ఉండాలి అంతే, పప్పులాగా కనపడాలి. అప్పుడు కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది పుల్కాల్లో, చపాతీల్లో, నాన్లో అన్నిట్లో నంచుకు తినొచ్చు. ఇది చాలా బాగుంటుంది, రైస్లోకి ఇంకా సూపర్గా ఉంటుంది. అంతే అమ్మ, అయిపోయింది మన కూర. సర్వ్ చేసుకుందాం ఇంకా.